1969లో భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ జయంతి శతాబ్దిని పురస్కరించుకుని నేషనల్ సర్వీస్ స్కీమ్ని ప్రారంభించింది. ఎన్ఎస్ఎస్ కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వం, క్రమశిక్షణ, జాతీయ ఏకత, సేవాభావం లాంటి విలువలను పెంపొందించే ఒక ఉద్యమం. ఎన్ఎస్ఎస్ మేటో నాట్ మీ బట్ యూ అంటే నేను కాదు నువ్వు, వ్యక్తిగత ప్రయోజనం కన్నా సమాజం కోసం సేవ చేయాలని విద్యార్థులకు గుర్తు చేయడం. ఒక చిన్న ఊరిలో సీత అనే యువతి ఎన్ఎస్ఎస్లో చేరింది. మొదట ఆమె కోసం ఇది కేవలం సాధారణ కార్యక్రమం మాత్రమే అనిపించింది. కానీ గ్రామంలో నివసిస్తూ వృద్ధుల కోసం తాగునీటి పంపిణీ, పిల్లల కోసం అక్షరాస్యత శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టిన తర్వాత ఆమెకు సేవలో సంతోషం, బాధ్యతలో ఆత్మవిశ్వాసం అనుభవమైంది. ఒకరోజు గ్రామంలో వరదలు వచ్చాయి. సీత మరియు ఆమె టీము రహదారులు, భవనాలు కింద పడ్డ ప్రజలకు రక్షణ సహాయం అందించారు. ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల నిష్ఠ, సమన్వయం, నాయకత్వ లక్షణాలు స్పష్టంగా దర్శనమిచ్చాయి. వీలైనంత త్వరగా సహాయం, ఆహారం, మెడికల్ సపోర్టు అందించడం ద్వారా ప్రజలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లపై విశ్వాసం పెంచుకున్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు ప్రకృతి విపత్తులో మాత్రమే కాదు, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వాలంటీర్లు మాస్కులు, శానిటైజర్లు, ఆహారం పంపిణీ, గ్రామీణ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజంలో మార్పు సృష్టించే శక్తిగా మారారు. ఎన్ఎస్ఎస్లో ప్రతి విద్యార్థి కేవలం సేవలో పాల్గొనడమే కాదు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు, వ్యక్తిగత వికాసం కోసం ప్రేరణను కూడా పొందుతారు. ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు మనుషులపై ప్రేమ, సహనం, జ్ఞానం, సమస్యల పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత వంటి విలువలను నేర్చుకుంటారు. ఎన్ఎస్ఎస్లో ప్రత్యేక శిబిరాల ద్వారా విద్యార్థులు 7 నుంచి 10 రోజుల పాటు గ్రామాలలో నివసిస్తూ స్థానిక ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటారు. వారు వృద్ధులు, చిన్నారులకు, మహిళలకు, అనాథ పిల్లలకు సేవలు అందిస్తూ ప్రజల ఆవశ్యకతలను బాగా గ్రహిస్తారు. వీటి వల్ల గ్రామీణ ప్రాంతాల జీవనాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి, సమస్యల పరిష్కారానికి, సృజనాత్మకత మార్గాలు కనుగొనడానికి అవగాహన పెరుగుతుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు విస్తృతంగా ఉంటాయి. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, రోడ్డు భద్రతపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, అక్షరాస్యత శిబిరాలు, విద్యా సహాయము, మహిళా సాధికారిత, సామాజిక సమైక్యత ఇవి కేవలం కార్యక్రమాలే కాదు, ఇవి జీవితంలోని విలువలను అందించేవి. ఎన్ఎస్ఎస్ వలన యువతలో సమస్య పరిష్కార దక్షత, సహకార భావన, నాయకత్వ లక్షణాలు, జాతీయ ఏకత భావం పెరుగుతుంది. భారతదేశంలోని ప్రతి వాలంటీర్ అనుభవం ఒక కథ. వారు సేవ చేస్తున్నప్పుడు ఒక చిన్న కృషి కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందన్న విషయం తెలుసుకుంటారు. ఇది వారి వ్యక్తిత్వం, మనస్తత్వం, నైతిక విలువల్ని తీర్చిదిద్దుతుంది. ఎన్ఎస్ఎస్ వలన ప్రతి విద్యార్థి తెలుసుకుంటాడు, సేవ చేయడం ద్వారా మనం సంతోషాన్ని, జ్ఞానాన్ని, నాయకత్వాన్ని పొందుతాము. మొత్తానికి ఎన్ఎస్ఎస్ కేవలం ఒక స్కీమ్ కాదు, ఇది జీవితాన్ని మార్చే వేదిక.